शक्ति, हृदय तुम्हें माँ भक्ति, तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे, वंदे मातरम। तुम ही दुर्गा दश प्रहरण धारिणी। అందరికి నమస్కారం. నేను మీ మధ్యాహ్న కరుణాకర్ రెడ్డి. 80 సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చి, కానీ ఇంకా కొంతమంది దేశ విద్రోహ శక్తులు దేశాన్ని వాళ్ళ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం పక్క దేశాలకి తాకట్టు పెట్టైనా సరే, ఏమైనా వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి అని వాళ్ళ సొంత స్వార్థం కోసం రాక్షసుల్లాగా ప్రవర్తించే సోనియా గాంధీ లాంటి వారు అదే సాక్షాత్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వందే మాతర గీతాన్ని అవమానించడం అంటే, ఆ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది లక్షల్లో కోట్లల్లో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా జలియన్ వాలాబాగ్ అటువంటి ఎన్నెన్నో సంఘటనలు జరిగితే, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఆ స్వాతంత్రం మనకు లభించింది. అటువంటి వారందరినీ ప్రేరేపించింది వందే మాతర గీతం. ఆ వందే మాతర గీతాన్ని పాడొద్దని, ఆపమని, ప్లే అవుతుంటే వద్దని చెప్పి ఆపమని చెప్పి అనడం ఏ దేశభక్తుడైనా కనీసం ఇక్కడికి వచ్చి ఈ అన్నం తింటూ ఇక్కడ బతుకుతున్నటువంటి వాడు ఎవడైనా ఆ వందే మాతరాన్ని గౌరవిస్తాడు. అది కనీస ధర్మం. కానీ ఈమె ఇటలీ నుంచి వచ్చి ఏదో ఉద్యోగం చేసేవాడు బయట నుంచి వస్తే ఏదో ఓన్లీ డబ్బుల కోసం ఉద్యోగం చేసి వాడి పని అయిపోతే వాడు ఎట్లా వెళ్ళిపోతాడో ఆ విధంగా ఆమె బయట నుంచి వచ్చి ఈ దేశం నీళ్లు దాగి, ఈ దేశం తిండి తిని, ఈ దేశంలో పదవులు అనుభవించి, ఈ దేశం ఆమెకి గౌరవం ఇచ్చింది. 140 కోట్ల మంది ఆమెను పరిపాలించడానికి ఎన్నుకున్నారు 2014లో. ఏమాత్రం వారిపైన గౌరవం లేకుండా, ప్రజలపైన, ప్రజాస్వామ్యం పైన, భారతదేశం పైన, ఈ మట్టి పైన గౌరవం, మర్యాద, విలువ లేకుండా వందే మాతర గీతాన్ని ఆపమని, దాన్ని పాడొద్దని అనడం, దీన్ని మేము ఖచ్చితంగా గట్టిగా ఖండిస్తున్నాము. సోనియా గాంధీ గారు దీనికి క్షమాపణలు చెప్పినా దేశం మిమ్మల్ని క్షమించదు. అందుకే అన్నారు కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని. కాబట్టి మీరు ఇంకా కూడా ఇప్పటికే చచ్చిన పాములాగా అయిపోయారు. ఇంకా కూడా మొన్న కాక్రోచ్ జనతా పార్టీ అనేసి చెప్పిన వారిని ముందరకి ఉసిగొలిపి జంతర్ మంతర్లో ఎంత గొడవ చేశారు. అదే మీరు పరిపాలిస్తున్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో విద్యార్థులు ఏ విధంగా లాఠీ చార్జ్ చేసి ఎంత హింస పెట్టారండి. దానికి ఏం మాట్లాడరు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి. కాబట్టి సోనియా గాంధీ గారు ఖచ్చితంగా దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. వందే మాతర గీతం ఆలపిస్తేనే మీరు ఈ దేశవాసి అవుతారు. మీ కొడుకు కూడా, ఆయన కూడా, రాహుల్ గాంధీ గారు కూడా ఎటువంటి మర్యాద లేకుండా ఆయన ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి అపోజిషన్ పార్టీలో లీడర్ గా ఉన్నారు. కానీ ఆయన కూడా దీన్ని అవమానించడం దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తాం. మీరు క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేస్తూ జై హింద్, బోలో భారత్ మాతాకి జై.